అనిపించింది. అభినందనలు. తర్వాత నిజంగా సైన్యాధ్యక్షుడు ఎలా ఉండాలో రూపంలోను భావంలోను అదే పర్సనాలిటీని ప్రదర్శించినటువంటి అమీర్ ఉల్ పి ఆశీర్వాదం గారు వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులు. నిజంగా అమెరికాలో ఇలాగే ఉంటాడేమో అన్నంత అద్భుతంగా వారు జీవించారు. తర్వాత మరినాటి అప్పలాచార్యులుగా శ్రీ పల్లె సింగయ్య గారు, వీరు కూడా తెలుగు పండితులు. మరినాటి సింగరాచార్యులుగా మండల గురునాథం గారు, వీరు ఈరోజే నాటకంలోకి ప్రవేశించారు కానీ చాలా అద్భుతంగా నటించారు. గురునాథం గారికి అభినందనలు. అదేవిధంగా ఈనాటి అజరామరం కథానాయకుడు పొన్నరెడ్డి తెలంగాణ కమలేష్, చాలా అమాయకమైన రూపం, అందమైన రూపం, యామిని. అందుకే మళ్ళీ ఇవే మామూలుగా తీసుకొచ్చి మా జనం చెల్లి చేసిందండి. ఇలాంటి నాటకాన్ని ఒక ఆంధ్ర తెలంగాణ ఢిల్లీకే కాకుండా దేశ విదేశాల్లో కూడా వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. నమస్కారం. సెలవు. ధన్యవాదాలు సార్. మీరు అనుకుంటే మా కళాకారులు విమానం ఎక్కించడం క్షణాల్లో పని. మొత్తానికి అజరామరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయే ఆలోచన ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ సాహిత్య కళాపీఠం కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రముఖ సాహిత్యవేత్త గౌరవనీయులు ఈటెల సమాన వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. వేదిక పైన పెద్దలకు, ప్రేక్షకులకు నా నమస్కారం. ఇది నా రెండవ వీక్షణ. ఆల్రెడీ ఒకసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆదినారాయణ గారి ఆతిథ్యంతో ఢిల్లీకి వెళ్ళినప్పుడు చూసి ముగ్ధులమయ్యాము. ఆ రోజే చెప్పాను, ఆ కళాకారుల ముందు వినమ్రంగా ప్రణామం చేస్తున్నా అని. ఇప్పుడు కూడా నేను మళ్ళీ రెండో అవకాశం కల్పించినటువంటి గోరవేటి గారికి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సినిమాల కల్చర్ డెవలప్ అయి చాలా కాలమైంది. నాటకాల యొక్క కల్చర్ మరుగున పడుతున్నటువంటి దశలో గోరవేటి గారు ఒక చారిత్రకమైనటువంటి నవలను తీసుకొని కళాకారుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభలన్నింటినీ పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి నా జోహారు. అలానే చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా మన ఈటల సమ్మయ్య గారు, మరి వారు ఈ మధ్య కాలంలో నాకు పరిచయం అయ్యారు. ఒకసారి వారి యొక్క గొప్పతనం గురించి మరి చాలా ఆ రోజు మేము మిగతా మిత్రులందరూ కూడా చర్చించుకున్నారు. వారు కూడా చాలా సమయం తీసుకొని వరంగల్ నుంచి ఇక్కడికి ఇచ్చేశారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మన డైరెక్టర్ గారు, వీళ్ళందరూ పెద్దలందరికీ కూడా నమస్కారం. మనము ఈ నాటకం చూసిన తర్వాత వా అజరామరం వహా దూరవేటి అనకుండా ఉండలేదు. ఎందుకంటే చాలా కాలం క్రితము దూరవేటి గారు ఈ నాటకాన్ని ప్రదర్శన చేయాలి సార్ అని ఆ నాటకం యొక్క స్క్రిప్ట్ కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చారు. కొంచెం మన ప్రచురణ కూడా చేయాలి అని అన్నారు. అది నేను చూశాను. చాలా తక్కువ చూసాము. ఒక 1 hour ఉంది అంటే అందులో మన టెక్స్ట్ అంతా కూడా నిడివి ఒక 60 నుంచి 80 పేజీల్లో ఉంది. తప్పకుండా మనము నేను ఉగాది సందర్భంగా ఆ స్క్రిప్ట్ని ప్రచురించాలని అనుకున్నాను. సో తప్పకుండా మరి మన రవీంద్ర భారతిలో మంచి ప్రోగ్రాము ప్రభుత్వం తరఫున దాన్ని ప్రచురించడం చేసిన తర్వాత ఆవిష్కరణ కార్యక్రమం కూడా మనకు మరి మిగతా పెద్దలతో మాట్లాడి మనం అరేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ అజరామరం నాటిక ఏదైతే ఉందో మనం దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళాలి. అతిథులను దయచేసి కళాకారులను సన్మానించాల్సిందిగా. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. నేను సెంట్రల్ గవర్నమెంట్లో
డిప్యూటీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న సమయంలో ఆదిలీలా ఫౌండేషన్ స్థాపించి దీనికి నా భార్య నా సతీమణి లీలావతి గారు చైర్పర్సన్గా ఉండి అనేక కార్యక్రమాలు ఒక దేశంలో ఢిల్లీలో కాకుండా దేశం నలుమూలలో చేస్తున్నారు. నేను 2020లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇదే పనుల్ని ముఖ్యంగా కళలను పోషించేదానికోసము, కళాకారులను ప్రోత్సహించేదానికోసము ఈ అజరామరం నాటకాన్ని ఫస్ట్ ఢిల్లీలో ప్రదర్శన చేశారు. ఆ సమయంలో వీరు పర్టికులర్గా ఈ కళల్ని ఆరాధించడం వేరు, కళను పోషించడం వేరు. బట్ కళాకారులు నిజంగా వాళ్ళు జీవ కళాకారులు, అంటే వాళ్ళు బోర్న్ ఆర్టిస్ట్ అనమాట. కళలు మరుగైన సమయంలో పద్య నాటకము రావడము ఇది అమూర్తమైన విషయము. అదే కాకుండా ఇందులో తెలంగాణ కళను కూడా స్ఫూర్తిదాయకం చేశారు. వీళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఈ కళలు ఈ నాటకం చూసిన తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తూ వాటిని నెమరేసుకుంటూ ఇలాగనే ఈ కళలను అందరూ పోషించాలని. ఎందుకంటే ఒక సినిమా నటించడం వేరు, డైరెక్ట్గా చేయడం వేరు. సో వీళ్ళు నిజంగా జీవకళని ఉద్భవించారు. అలాగనే ఈరోజు ఎంతోమంది కళాభిమానులు, కళా పోషకులు వచ్చారు. అలాగనే పాత్రికేయులు, ప్రెస్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, టీవీ కానీ అందరూ వచ్చి వాళ్ళందరూ ప్రోత్సహించారు. ఇలాగనే మీరందరూ వారిని ఆశీర్వదించాలని సభాముఖంగా తర్వాత ఈ మీడియా పరంగా కోరుతున్నాను. నెక్స్ట్ మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? అసలుగా భగవంతుడు మాకు అనుకూలిస్తే ఈ అజరామరం నాటకాన్ని సెప్టెంబర్, అక్టోబర్లో సింగపూర్, మలేషియా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అది భగవంతుని కోరిక. మాట్లాడండి. నేను సీనియర్ జర్నలిస్ట్ని. నా పేరు జయసూర్య అంటారు. ఈరోజు అజరామరం నాటకం నేను చూడడం సంభవించింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే ఈ నాటకంలో వర్తమాన సమాజంలో ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటువంటి ఉన్నతమైన ఆదర్శపరమైనటువంటి సబ్జెక్ట్ నాటకంలో కనపడుతుంది. అది కాకపోయినా తెలుగు కనుమరుగైపోతుందని చెప్పి మనం ఎంతో వేదన చెందుతున్నటువంటి సమయంలో నాటక కళను ప్రజల్లోకి, సామాన్యమైనటువంటి ప్రజల్లోకి తీసుకువెళ్ళి తెలుగు ద్వారా తెలుగును ఉత్తేజపరిచి మన యొక్క సమాజాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో దొరవేటి గారు ఎంతో శ్రమపడి, ఎంతో శ్రద్ధాశక్తులతోటి, ఎంతో ఉన్నతాశయంతో ఈ నాటకాన్ని ఈ విధంగా రూపొందించడం, ఇదంతా కూడా జంట నగరాలే కాదు ఢిల్లీ నగరంలో కూడా దీన్ని ప్రదర్శించారు. అటువంటి మహోన్నతమైనటువంటి సబ్జెక్ట్ని మనం అంతా కూడా ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాలి, ప్రజాపరంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే సమాజం మారాలి అంటే నాటకాలు చాలా ప్రగాఢమైనటువంటి హృదయాన్ని హత్తుకునేటువంటి వాతావరణం ఈ నాటకంలో కనపడుతుంది. అంచేత హృదయపూర్వకంగా, శ్రోతగా, ప్రేక్షకుడిగా నేను ఈ నాటకాన్ని చూశాను. అంచేత నేను పూర్తిగా హృదయపూర్వకంగా రచయితని, దర్శకుల్ని, నటుల్ని, ఇతివృత్తాన్ని, ఈ యొక్క నాటకానికి ప్రోత్సాహంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఉన్నతుల్ని అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరూ కూడా మదనరుల్లా అన్సారీ గారు చిన్నాయన వచ్చినట్టు తెలుస్తున్నది. వారి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రోగ్రామ్ సార్ అంతే. అందరికీ నమస్కారం. ఈరోజు నేను నర్సింగ్ డైరెక్టర్ని, శివశంభో శివరాత్రి అనుకున్నాము. కొద్ది సెన్సార్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ముందుకెళ్ళింది. మార్చి 1st or 2nd నేను దొరవేటి గారి శిష్యుని. ఈరోజు అజరామరం అనే పద్య నాటకం అది అద్భుతంగా ఈ మన ఇప్పుడు నాటకాలంటే సురభి వాళ్ళే ఆల్మోస్ట్ సురభి అనే ఒక బ్రాండ్ ఉంది. అట్లా కాకుండా దొరవేటి గారు పద్య నాటకాన్ని ఆవిష్కరించారు. ఇది మొన్న ఢిల్లీలో ప్రదర్శించడం జరిగింది. ఢిల్లీ నుండి మనకు ఆస్ట్రేలియా, సింగపూర్ అక్కడ ప్రదర్శన చేస్తే బాగుంటుందని భావించి అక్కడ కూడా ఈ అజరామరం టీం అందరినీ అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే అది డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు, ఆ డేట్ అనౌన్స్ అవుతుంది.
మొత్తం మీద మా గురుగారు దొరవేటి గారి శిష్యుడు అయినందుకు నేను చాలా లక్కీగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మచారి మే 10th రిలీజ్ అయింది, అది 2024. ఇప్పుడు మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ డేట్ అనౌన్స్ చేస్తాము. అది శివశంభు, అది కూడా దానికి గురువుగారు మాటలు పాటలు, అంటే మా దొరవేటి గారు మాటలు పాటలు గురుగారు రాశారు, సంగీతం కూడా మా గురుగారు. ఈరోజు ఈ నాటకం చూడడం ఎలా అనిపించింది? అద్భుతం సార్. ఈ నాటకం అనేది ఎట్లా అంటే ముందు ఇప్పుడు సినిమా వ్యవస్థ అనేది మొత్తము మళ్ళీ వెనక్కి వెళ్తుంది సార్, మళ్ళీ నాటకాలన్నీ వెనక్కి వెళ్తుంది. అందులో ముందు వరుసలో మా గురుగారు ఉంటారు. నేను కూడా ఇప్పుడు సినిమాతోనే కాకుండా నాటకాల్లో కూడా ప్రావీణ్యం చూపించుకోవాలని నాకు చిన్న ఆశ. ఎందుకంటే ఇక్కడ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ అయినా, అంటే ఈ నాటకాలు అనేది సింగిల్ టేక్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఆల్మోస్ట్. దీనికంటే నేను మీరు ఎందరో లేదో తెలీదు, ఈ నాటకం కంటే సినిమా తీయడం ఈజీ సార్. ఎందుకంటే ఒక 1.5 hour ఒక డైలాగ్ని, వాళ్ళ హావభావాల్ని సందర్భోచితంగా వాళ్ళు ప్రదర్శన చేయాలంటే నాట్ ఈజీ. అంటే ఈ నాటకం కంటే సినిమా ఈజీ సార్, అంటే ఒక దర్శకుడిగా నేను చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఎంత అద్భుతంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ గురుగారు కానివ్వండి, మీరు వాక్య కానివ్వండి, ఆయన మా గురుగారి గురించి అసలు ఏం చెప్పలేను సార్. ఈయన అకుంఠిత దీక్షాపరులు. మా గురి అందరికీ నమస్కారం. మాతృభాష అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ వాళ్ళ సౌజన్యంతో అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక అనే ఒక సంస్థ ద్వారా ఈరోజు అజరామరం అనే నాటకం ప్రదర్శించడం జరిగింది. ఇది 600 సంవత్సరాల క్రితం గోలకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో జరిగినటువంటి సంఘటన. ఆయన మంత్రి, సర్వసైన్యాధ్యక్షుడు అయినటువంటి అమీనుల్ ముల్క్ అనే మహానుభావునికి పొన్నికంటి తెలగన, అంటే గోలకొండకు దగ్గరలోనే ఉన్నటువంటి పటాన్ చెరువు అని మనం ఇప్పుడు పిలుస్తున్నాము, దాని పూర్వపు నామము పొట్ల చెరువు. ఆ ప్రాంతంలో జీవించి ఉన్నటువంటి పొన్నికంటి తెలగన, ఈయన్నే పొనగంటి తెలగన అని కూడా అంటారు. ఆయన మొట్టమొదటిసారి అచ్చ తెలుగులో రాసినటువంటి కావ్యం యయాతి చరిత్రము. ఆ యయాతి చరిత్రను అమీనుల్ ముల్క్కు అంకితం చేశాడు. ఇది కథ. ఆయన మదనగోపాల మంత్రోపాసకుడు, అంటే ప్రేమ సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు. అంటే కాలాన్ని అనుసరించి సంస్కారాలు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఆ కాలంలో శృంగారం చాలా ప్రధానమైన రసంగా ఉండేది. కాబట్టి ఆ కాలానికి తగినట్లుగా శృంగార హాస్య రసాలను మేళవించి హిందూ ముస్లింల సమైక్యతను ఆశించి తెలుగు యొక్క వైభవాన్ని ఆనాటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా మల్కిభరాం అని కవులందరి చేత పొగడ్తలు అందుకున్నటువంటి ఆ మహానుభావుని కాలాన్ని ప్రతిబింబింపజేస్తూ ఆ చారిత్రక నేపథ్యాన్ని ఆధునిక కాలానికి అనుసంధానం చేస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ, అంటే మతం ముఖ్యం కాదు, సాహిత్యం ముఖ్యం, మానవత్వం ముఖ్యం, మమత ముఖ్యం, ప్రేమ ముఖ్యం, మనుషులుగా కలిసి ఉండడం ముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని తీసుకొని చిన్న నాటకంగా, అంటే వాస్తవంగా ఇది 2.5 గంటల కాలంలో ప్రదర్శించాల్సినటువంటి నాటకాన్ని ఆధునికులు అంతసేపు చూడలేరనే ఉద్దేశంతో దాన్ని కుదించి 1 గంట 40 నిమిషాలు మేము ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సార్? ఇందులో ప్రధానంగా 12 ప్రధానమైన క్యారెక్టర్లు ఉంటాయి. ఉప పాత్రలు వచ్చేసి ఒక 4 పాత్రలు ఉంటాయి. మొత్తం 16 పాత్రలతో రూపొందించబడ్డటువంటిది. ఇందులో ఇబ్రహీం కులీ కుతుబ్ షా, పొనిగంటి తెలగన, అమీనుల్ ముల్క్, యామిని అనే ఆయన ప్రియురాలు, ఆనాటి కాలంలో మరింగంటి అప్పలాచార్యులు, మరింగంటి సింగరాచార్యులు అని వీళ్ళ ఆస్థానంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి గొప్ప కవులు, వాళ్ళతో పాటు అద్దంకి గంగాధరుడు, ప్రపతి సంవరణోపాఖ్యాన్ని రచించినటువంటి సారంగు తమ్మయ్య, ఆ కాలంలో ఇబ్రహీం కుతుబ్ షాను దర్శించినటువంటి కవి చౌడప్ప, అలాగే రుద్రకవి, ఇట్లా ఆనాటి కవులు ఎవరెవరు ఉండేవాళ్ళు, ఆనాటి సాంస్కృతిక వాతావరణం, రాజకీయ నేపథ్యం ఎలా ఉండేదనేటటువంటి విషయాలన్నింటినీ కూడా దర్శింపజేస్తూ 11 గ్రంథాలని పరిశోధించి వాటి సారాంశాన్ని తీసుకొని ఈ నాటకం రూపొందించడం జరిగింది. ఎన్ని నాటకాలు దర్శకం నాటకాలు రచించడం అనేది, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల కోసం సంగీత నాటకాలు రచించాను, గేయ నాటికలు రచించాను.
అంటే పిల్లల స్థాయిని అనుసరించి, సందర్భాన్ని అనుసరించి, అవసరాన్ని అనుసరించి నాటకాల రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గెస్టులు ఎవరు వచ్చారు? ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు శ్రీ నామోజు బాలాచారి గారు, డాక్టర్ నామోజు బాలాచారి గారు వచ్చారు. అట్లాగే ఢిల్లీ నుండి ఆదిలీలా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆదిలీలా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు వారు ఈ నాటకాన్ని సందర్శించడానికి వచ్చారు. అట్లాగే తెలుగు సాహిత్య కళాపీఠం నుండి ఈటెల సమ్మన్న గారు వచ్చారు. ఇట్లా చాలామంది ప్రముఖులు మా నాటకం పట్ల ప్రేమతో, అభిమానంతో వచ్చి దాన్ని దర్శించడమే కాకుండా మా కార్యదర్శి, మా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి గారు దీన్ని రాష్ట్రమంతటా కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మీరు కూడా విన్నారు, మా ప్రముఖ కవి ఆచార్య ఫణీంద్ర గారు వచ్చి ఇటువంటి నాటకం నిజంగా ఇంతకుముందు చూడలేదు, అజరామరం అనే పేరు దీనికి సార్థకమైంది. తెలంగాణ ఉనికిని, తెలంగాణ నేపథ్యాన్ని, తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ కవుల గొప్పతనాన్ని చాటే ఒక విశిష్టమైన కొత్త ప్రయోగాత్మకమైనటువంటి నాటకాన్ని చూడడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పిండ్రు ప్రేక్షకులు. మంచి నాటకాలు, ఇంత క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, ఇంత అద్భుతమైన హావభావాలు కానివ్వండి, ఏ విధంగా వీళ్ళు రిహార్సల్ చేశారు? అవును, అంటే ఆడియన్స్ ప్రతి ఒక్కరు అవును 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 అందరూ వీళ్ళు ఇంత బాగా ఎలా ప్రదర్శన చేయగలుగుతున్నారు, సజీవంగా ఆ పాత్రని మా ముందు సాక్షాత్కరింపజేశారని అడుగుతున్నారు. నిజానికి ఈ నాటకంలో పాల్గొన్న వాళ్ళందరూ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, అట్లాగే లాయర్లు ఉన్నారు. వీళ్ళంతా దూరంగా ఉండేటటువంటి వాళ్ళు, నిరంతర సాధన చేయకున్నా కానీ వాళ్ళు మేము వాట్సాప్ ద్వారా సాధన చేసి ఒక 4-5 గట్టి రిహార్సల్స్ చేసుకొని ఒక వర్క్షాప్ పెట్టాం. ఆ వర్క్షాపు మాకు ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి ఒక మిత్రులు సాధనా కుటీర్లో వెంకటరెడ్డి గారు మాకు అన్ని వసతులు కల్పించారు. సార్ లాస్ట్ సార్, ఈ నాటక రంగాన్ని బతికించడానికి ప్రభుత్వంతో కూడా మీరు ఏమైనా కోరుతున్నారు? అవునండి, అంటే ఇది నా ఒక్కనే ఆకాంక్షనే కాదు, అందరూ కూడా అడుగుతున్నారు. అంటే నాటక రంగము మృగ్యమైపోతుంది, నాటక రంగం అంతరించిపోతుంది, విశేషించి పద్య నాటకాలు కూడా ఎవరూ చూడడం లేదు. అట్లాంటి వాళ్ళను కూడా ఆకర్షించి 1:40 నిమిషాలు కదలకుండా కూర్చోబెట్టగలిగేటట్లు మేము దీన్ని రూపొందించామంటే నిజంగా మేము ఈ విషయంలో విజయవంతమైనట్టుగా భావిస్తున్నాము. ఇట్లాంటి నాటకాలు, ముఖ్యంగా పద్య నాటకాలు అందరికీ చేరాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో, జిల్లాలోని అన్ని కేంద్రాల్లో కూడా ప్రదర్శింపబడాలి. దీనికి గుర్తింపు రావాలని అందరూ కోరుకుంటున్నారు. నేను విశేషంగా కోరుకుంటున్నాను. పెద్దలు కూడా ఈ విషయంలో మాకు తోడ్పాటును ఇస్తామని చెప్పారు. ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఆదినారాయణరావు గారు కూడా ఇది కేవలము జాతీయ స్థాయిలో ఆగిపోకూడదు, అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తీసుకొని వెళ్ళడానికి మా శాయశక్తుల ప్రయత్నిస్తాము, మీరు సిద్ధంగా ఉండాలనేటటువంటి వాగ్దానం చేస్తున్నాము. అంటే ఒక పద్య నాటకానికి ఇంత గొప్ప ఆదరణ లభించడం అనేది నిజంగా, అంటే సమాజంలో సంస్కారం లోపించలేదు, సమాజంలో మంచి కళల పట్ల అభిమానం లోపించలేదు, కళారాధన లోపించలేదు. మనం ప్రదర్శించడాన్ని, మనం ప్రజెంట్ చేయడాన్ని, మనం వాళ్ళకి అందించేటటువంటి విధానం వల్ల ఇది బతుకుంటుంది అనేటటువంటి విషయం మాకు అర్థమైంది. మేము, మా కళాకారులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరికీ సవినయంగా మీ ద్వారా నమస్కారం.